నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2026 ఏప్రిల్ 6వ తేదీ నుండి జూలై 15 వరకు 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని 46 ఇరిగేషన్ చెరువుల అభివృద్ధికి 10 రోజుల పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా చర్యలు చేపట్టాలని నీటి సంఘ చైర్మన్లకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఈస్ట్ డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, పాడా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వి శివరామప్రసాద్, గొల్లప్రోలు మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస్ మరియు వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే అండి. తదుపరి పార్లమెంట్ సభ్యులు శ్రీ సానా సతీష్ వారికి పిఎస్ఎన్ సెక్రటరీ శ్రీమతి దేవి గారిని వేదికను అలంకరించగా కోరుచున్నాం. పుష్పాలు వేయవలసిందిగా కోరుచున్నాం. తదుపరి శ్రీ ఎన్సిరి సత్యానందరెడ్డి గారిని వేదికను అలంకరించగా కోరుచున్నాం. గోదావరి ఈస్టర్న్ డెల్టా గౌరవ శ్రీ పింగం ధనబాబు గారిని ఎక్స్ ఎంపీడీఓ పిఠాపురం వారిని వేదికను అలంకరించగా కోరుచున్నాం. తదుపరి వేదికను అలంకరించగా కోరుచున్నాం. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేపట్టే ప్రోగ్రాం 100 రోజుల ప్రోగ్రాం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసి ఆ చెరువులను అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసే విధంగా, ఆ ఛానల్స్ అన్నింటినీ క్లియర్ చేసే విధంగా, అలాగే ఆ చెరువులకి వాటర్ వచ్చే ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా శుభ్రం చేసే విధంగా, గ్రౌండ్ వాటర్ని చెరువుల్లో ఉంచుకునే విధంగా, అంటే దాన్ని శుభ్రపరచుకొని గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే విధంగా చెట్లు ప్రోగ్రామ్ అన్నింటినీ, అలాగే ట్యాంక్ బండ్స్ అన్నింటినీ కూడా, చెరువు గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా, అలాగే మండల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంని చేపట్టారు. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రాం. ఇందులో ఈరోజు గొల్లపురాలు ఎంపీడీఓ ఆఫీస్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాం. ఇందులో మండలంలో ఉన్న రైతులందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా ఈరోజు అలాగే కూడా చైర్మన్ గారు, అలాగే నాయకులందరూ, రైతులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీని అవగాహన ప్రోగ్రాం అనేది దాంతో పాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంగా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 డేస్లో రైతులందరినీ కలిపి ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఒక 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా, ఫెడరల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్టుల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని
100 days లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తున్నారు. చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 daysని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా, ట్యాంక్స్ స్ట్రెంగ్ చేసే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరుగుతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ని ఈరోజు కన్క్లూడ్ చేసి ఇమీడియట్లీ ఇది స్టార్ట్ చేసే విధంగా అయితే ఇప్పుడు చేస్తాం. నియోజకవర్గం మొత్తంగా దీని మీద ఎంత బడ్జెట్ సార్ ఇది? సో ఎస్టిమేట్స్ అది ఈ 10 daysలోనే వేయాలి. సుమారు ఎంత రాబోతుంది సార్? సుమారు అనేది చెప్పకూడదు కదా. 42కి 46కి ఎంత అవసరమో, ఎన్ని క్యానల్స్ మూసుకుపోయినాయో, సుమారు ఎన్ని క్యానల్స్కి అవసరమో, ఎన్ని మూసుకుపోయినాయి అనే దాన్ని 10 daysలో ఐడెంటిఫై చేశారు. మొత్తం బడ్జెట్ని ఎస్టిమేట్స్ వేసిన తర్వాత క్లియర్ కట్గా పిఠాపురం నియోజకవర్గానికంటే మాత్రం అసలు ఇక రాని ఫండ్ అంటూ ఉండదు, జరగని అభివృద్ధి అంటూ ఉండదు. అలాగే ఒక్క రైతుని కూడా కష్టపడకుండా ఉండే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసుకుంటున్నారు. సో డెఫినెట్లీ కావలసిన ఫండ్ మన నియోజకవర్గం అనేది కాకుండా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ప్రయారిటీ అంటే ఎంత ఫండ్ అయితే అవసరమో అంత ఫండ్ని కూడా 100 రోజుల్లోనే కంప్లీట్ చేసి వాళ్ళకి బిల్స్ కూడా రిలీజ్ చేస్తారు.